అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మట్టి ముచ్చట తయారుగున్నాయి. చలో సుశంతం పాండ్రి. కాంగ్రెస్ సర్కారు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి అని ఏలెత్తి చూపెట్టే లీడర్లల్లా కేటీఆర్ ముందు వరుసలు ఉంటాడు. ఇలా వరంగల్ పోయిన కేటీఆర్ ముందుగాల గీసుకొండ మండలం ఊకల్లులున్న శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నాడు. అటెన్క హన్మకొండ బీఆర్ఎస్ ఆఫీస్ కు పోయి మీడియాతో మాట్లాడుకుంటా నల్లరేగడి నీళ్ళల్లో పండే తెల్ల బంగారం పత్తిని లాభసాటిగా మారిస్తే రైతన్నకు లాభమవుతుంది, ఫామ్లో పనిచేసే రైతుకు లాభమవుతుంది. దాంతోపాటు ఇక్కడ మరి ఉండే మహిళలు ఎవరైతే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో, ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. సరిగ్గా 8 ఏళ్ల కిందట 2017 అక్టోబర్ 22 నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది. 25-30 వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. అట్లా వరంగల్ టెక్స్టైల్ పార్కును కేసీఆర్ హయాంలో ఎందుకు పెట్టవలసి వచ్చిందో చెప్పుకొచ్చిండు. అటెన్క మాట్లాడుకుంటా హైదరాబాద్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలుంటే వాటిని, ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీని తరలించడానికే పెద్దలు కేసీఆర్ గారు ఫార్మా సిటీ అని పెట్టిండ్రు. కొత్త టెక్నాలజీతో కొత్త ప్రాంతంలో కాలుష్యం రాకుండా ఉన్న కాలుష్యాన్ని అరికడుతూ వాటిని అక్కడ తరలించి మరి ఇక్కడ ఉండే ఈ ల్యాండ్ను అవసరమైతే 50% గవర్నమెంట్ తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన ఏంది? ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా, ఇక్కడ ఉన్న ఈ 9,300 ఎకరాలు ఇటు అమ్ముకోవాలా, 2 దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం గా మారుస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా పేటీఎం గా మారుస్తూ వచ్చే ఒక 20-25 ఏళ్లు ముని మన్మన్లు మనమన్లు వాళ్ళ ముని మన్మన్లు వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని 5 లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. హాగో కాంగ్రెస్ సర్కారు రియల్ ఎస్టేట్ దందా చేసి 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం గా చేయాలని చూస్తుందట. ఏంది సారు గంత ఓపెన్ గా నేసిండ్రు? జర అది పక్కకు పెట్టి ఇప్పుడు రచ్చ అవుతున్న బీసీ రిజర్వేషన్ల గురించి ఏమైనా మాట్లాడుండ్రి. తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడిండేటోడు వెంకటి. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీలో ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? నిన్న సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్లో. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, 42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్, రేర్ అంటే ఏందట అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట, రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి. ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17%కి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలే. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా, రిజర్వేషన్ లేకుండా చేసి, కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్ధం చెప్పిండు. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నది ఉత్తముచ్చట్నేనా? అయితే కరెక్టే సారు. ఇంత మాత్రం దానికి 160 కోట్లు ఖర్చు చేసినామని చెప్పి కులగణన సర్వే చేసి రాహుల్ రేవంత్ రెడ్డి మోడల్ అని బిల్డప్ కొట్టుడు దేనికి? మేము ఎట్లనో అడగలేకపోయినాం, అడిగినా మా నోర్లు మూపిస్తారు, మీరన్న గట్టిగా నిలదీర్రి అని అడుగుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ వరంగల్ మాట్లాడిన మాటలు ఇన్నోళ్ళు ఏందో ఏమో పోన్రి, ఏది నమ్మేటట్టు లేదు. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఉన్నట్టుండి వరంగల్ కు ఎందుకు పోయిందంటే కేసీఆర్ది ఈ నెల 29 తారీఖు దీక్ష దివాస్ ఉందట. హాగో అట్లట్లా కార్యకర్తలను కూడా అట్కాయించి ఈ సర్కారు కూడా ఇంత సురుకు పెట్టినట్టు ఉంటదని పోయిందట. మరి దీక్షా దివాస్ కు ఎంతమంది ఎదురు చూస్తారు? వాళ్ళకి కావాల్సిన ఓట్లు అడుక్కునేటప్పుడు మనం ఎంతసేపు అంటే అంతసేపు నిలబడి వినాలి. అదే మనకు కావాల్సింది అడిగినప్పుడు కనీసం మన మాట పూర్తయ్యేదాకా నిలబడరు కొందరు లీడర్లు.
ఆ కొందర్లా సీతక్కుండుడే జర ఆశ్చర్యం అనిపిస్తుంది. అవునుల్లా ఓ పారికి వీడియో చూడుండ్రి మీకే ఎరకైతుంది. 2000 మంది బీసీలు ఉంటే ఎస్టీలు 2450 మంది ఉన్నారు, ఎస్సీలు 2400 మంది ఉన్నారు. ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదట. మేము ఇప్పటి నుంచి కాదు, కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు, అనేది ఏంటంటే తర్వాత బీసీలకు ఓకే అక్క పర్లేదు. అయితే ఒక్కటన్నా రావద్దా మాకు పార్టీ తరపున మాకు 42 రిజర్వేషన్ 42% ఇస్తానని ఒప్పుకున్నారు. మా కన్నాయిగూడెం మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రావద్దా బీసీలకు? మమ్మల్ని రెండు జనరల్ ఒక్కటి ఇప్పుడు 2450 మంది ఉన్న ఎస్టీలకు 7 స్థానాలు వచ్చినాయి. మేము 6 మాట్లాడదామన్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు అన్నారు కానీ మండలంలో ఒక్క బీసీ సీటు కూడా ఇయ్యలే అన్న బాధతోని బయటోళ్ళు ఎవరో కాదు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే మంత్రి మేడంను ముఖం పట్టుకొని అడిగితే ముఖం తిప్పుకొని పోవట్టింది. మరి ఘోరం కదా, వాళ్ళు చెప్పిందే వాళ్ళు ఇచ్చిన హామీనే రాలేదని అడిగితే సమాధానం ఇవ్వకుండా పోవడు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో మంత్రి గారికే తెలవాలిగా. ములుగు నియోజకవర్గంలో ఉన్న కన్నాయిగూడెం మండలంలో 6000 మంది బీసీలు ఉంటే ఒక్క రిజర్వేషన్ సీటు కూడా రాలేదట. మరి సర్కారేమో ఒక దిక్కు మేము బీసీలకు అస్సలే అన్యాయం చేయము, బీసీల పక్షాన్నే నిలబడుతుంది మా సర్కార్ అని మాటలు పలుకుతుంది. ఈడ కథ చూస్తేనేమో గిట్లుండే. మరి సర్కార్ మాటలు నమ్మొద్దని మళ్ళొపరి రుజువైంది ఈ వీడియోతోనే అనుకుంటా సోషల్ మీడియాలో సొక్క తిప్పుతున్నారు ఈ వీడియోను. సర్కార్ జర దీని మీద మాట్లాడితే అందరికీ క్లారిటీ వస్తుంది, ఏమంటారు? అంతే కదా. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట సినిమా ఏదంటే అందరి నోట్లకెళ్ళి వచ్చేది రాంబాయి నీ మీద నాకు మనసాయనే. అవు రాజు వెడ్స్ రాంబాయి సినిమా. ఇల్లందులో నిజంగా జరిగిన ఓ ప్రేమ కథను డైరెక్టర్ సాయిలు కాంపాటి ఎవ్వరు మర్చిపోకుండా ఎప్పటికాల గుండెలలోనే నిలిచిపోయేటట్టు రాసి సినిమా తీసిండు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కాడ కలెక్షన్లు కూడా గట్టిగానే వసూలు చేసింది. ఇంకా దీనికి విరాట పర్వం డైరెక్టర్ వేణుడుగులన్న తాన అసిస్టెంట్ డైరెక్టర్ లెక్క సాయిలు పనిచేసిండన్న ముచ్చట బయటికి వచ్చేసరికి ఏది ఏమైనా సినిమా చూడాల్సిందే రాబాయ్ అన్నట్టు తోబవట్టిరు తెలుగు సినిమా ఫ్యాన్స్. మరి సినిమా ఇంత సక్సెస్ అయినాక తన శిష్యుడు ఇంత గొప్ప సినిమా తీసినాక మన వేణన్న డైరెక్టర్ గురించి మాట ముచ్చట మాట్లాడుకుంటుంటాడా చెప్పుండ్రి. ఇప్పుడున్న సాయిలు ఒకప్పుడు ఆయన తానికి ఎట్లొచ్చిండో చెప్పుకుంటా కంట్ల నీళ్ళు తీసిండు. అమ్మో చూస్తుంటే నాకే గుండె కలుక్కు మనబట్టింది. నేను ఇంకా వేణన్న ఏమన్నాడో మీరే నూర్రబ్బా. ఒకరోజు నన్ను కలవడానికి ఖమ్మం నుంచి వచ్చాడు. అన్న ఖమ్మం నుంచి వచ్చిన అన్న బస్ దిగిన అన్న ఆఫీస్కి రమ్మంటారా అన్న అన్నాడు. ఆఫీస్కి వచ్చేసి అన్న ఆఫీస్ మళ్ళీ కాసేపు తర్వాత ఫోన్ చేశాడన్న, అన్న ఫిలిం నగర్ వచ్చిన అన్న ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు భయంగా. అరే వచ్చేరా రమ్మన్నా కదా అన్న. గేట్ దగ్గరికి వచ్చిన ఆఫీస్ లోపలికి రావచ్చా అన్నాడు. ప్రామిస్ సార్ అడగండి కావాలండి. గేట్ దగ్గరికి వచ్చిన ఆఫీస్కి రావచ్చా అన్న అన్నాడు. రమ్మన్నా. రిసెప్షన్లో ఉన్నా అన్న లోపలికి రావచ్చా అన్న అన్నాడు. గుండె కలుక్కుమన్నా సార్, ఎందుకంటే సేమ్ నాలాగే అనిపించాడు సార్. అబ్బాబ్బాబ్బా ఏమన్నా ఎమోషనల్ స్టోరీయా. ఇంటుంటే సినిమా ఇండస్ట్రీకి పోవాలంటే కష్టాలు ఎట్లుంటాయో భయమవుతుంది. బోస్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టున్నది. అన్న ఆఫీస్కు రావచ్చా అని అన్నిసార్లు ఫోన్ చేసి అడిగితే మామూలుగా అందరికీ కోపము చిరాకు వస్తుంది, కానీ వేనన్న కోపం రాలేదంటే ఆయన ఈ పొజిషన్లు ఉండనీకే ఇంకెన్ని కష్టాలు పడ్డాడో అర్థం చేసుకోవచ్చు. ఇట్లా రాజు వెడ్స్ రాంబాయి సినిమా డైరెక్టర్ ఎంత అమాయకుడో చెప్పుకొచ్చిండు. ఏదైతే ఏంది తనను నమ్మి వచ్చినందుకు ఎంట నిలబడ్డాడు. మంచి హిట్ అందుకునేటట్టు అందించిండు. ఈ సొంటోళ్ళని కదా ఇప్పుడున్న యూత్ కోరుకునేది. ఇట్లా కొత్తోళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తారు. నీకోసమన్నా సినిమా చూసే తీర్థం వేనన్నా అనుకుంటా కామెంట్లు చేస్తారు నెటిజనాలు. కానీ నాకు చిన్న ముచ్చట సమజైతలేదప్ప. వేణు ఉడుగులనేమో సాయిలు కాంపాటి చాలా అమాయకుడు అని చెప్పిండు. కానీ ఆయన తీసిన సినిమా చూస్తే గట్లుందా, రచ్చలేపుతుంది బాక్స్ ఆఫీస్ కాడ. అందుకే అంటారు కావచ్చు సినిమా అంటేనే పానం పెట్టి తీస్తారు అని. సరే నేనైతే రాంబాయి నీ మీద నాకు మనసాయనే అనే పాటను సీట్ల ఊసోకుంటా కీకలు పెట్టుకుంటా చూసిన. ఇంకా సినిమా చూడనో లెవెలని ఉంటే జల్దీ పోయి చూడు రబ్బా. మన సొంటోళ్ళ కోసమే కదా టికెట్ రేట్లు కూడా అగో చేసిర్రు. పట్నంలో నీళ్ళ బాధలు ఎట్లుంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
దొరికిందే మహాప్రసాదం అన్నట్టు జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఒక్కరోజు నల్ల రాలేదంటే కథం ఆగమే, ఇక ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోతాయి. కానీ కొందరు మహానుభావులు తాగేతందుకే నీళ్లు రేవురా దేవుడా అంటే అవితోని బండ్లు అడుగుతుర్రు. ఇన్ని రోజులంటే నడిచింది కానీ ఇప్పుడు అట్లా లేదబ్బా. ఏమైతుంది పిల్ల, నువ్వు మరీ చెప్తావు అంటే గిది చూడుండ్రి. చూసిరు కదా జరిమానా ఎంత వేసిరో, దేనికి వేసిరో కూడా చూడు. సమజైందా ఏమైందో కథ? మన జలమండలి ఎండి అశోక్ రెడ్డి బంజారా హిల్స్ రోడ్ పొంటి పోతుంటే రోడ్ నంబర్ 12 ఒక ఆయన సర్కార్ అందిస్తున్న మంచినీళ్ళ పైప్ తోని కారు కడుక్కుంటా కానొచ్చిండట. కథం ఇక ఎంబటే దగ్గరికి పోయి, మీరు చేస్తున్న పనిని అసలు తాగే నీళ్ళను ఇట్లా ఖరాబ్ చేసుడు పద్ధతేనా? తాగనీకి కూడా కొందరికి చక్కగా నీళ్ళు అందుతలేవు, అసోంటిది మీరు ఇట్లా నేలపాలు చేసుడు సరైన పని కాదు. మిమ్మల్ని చూసి అందరు ఇట్లనే చేస్తారు. ఇక చేసిన తప్పుకు జరిమానా కట్టు అని నోటీసు పంపి 10,000 ఫైన్ వేసిండు. ఇట్లా ఎవరైనా తాగే నీళ్ళను వేరే అవసరాలకు వాడితే అందరికి ఇదే శిక్ష అని సోషల్ మీడియాలో పెట్టిర్రు ఈ ముచ్చట. జర చూసి వాడుకోర్రి, నీళ్ళ కరువు వస్తే ఆ బాధలు ఎట్లుంటాయో తెలిసిందేనా? ఏమంటున్నా, మామూలుగా బగ్గ పైసలు ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న కార్యాలు అయితేనే కోట్లు గుమ్మరిస్తారు. గసొంటిది లగ్గాలకు ఇంకెట్లా చేస్తారు? కానీ వాళ్ళ సంబరాల కోసం ఎంత చేసుకున్నా ఎవ్వరు గుర్తు పెట్టుకోరు. అదే దేవునికి విరాళం ఇస్తే అందరు మాట్లాడతారు. ఇప్పుడు అందరు మాట్లాడుతున్న మాట ముచ్చట కూడా గదే. బిలీనియర్ మంతెన రామలింగరాజు మొన్న బిడ్డ లగ్గము ఉదయపూర్లో మస్తు గట్టిగా చేసిండట. ఈ పెళ్లికి పెద్ద పెద్దోళ్ళు సెలబ్రిటీలు అట్లనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొడుకు కూడా వచ్చిండట. ఇక పెళ్లి సంబురాలు జర్రోడ్చినాక బిడ్డ నేత్ర అల్లుడు వంశీ పేరు మీద మన తిరుపతికి 9 కోట్ల విరాళం ఇచ్చిండట. ఈయన ఇప్పుడనే కాదు బాగానే సార్లు ఇచ్చిండట. అంతకుముందు 13 కోట్లు ఇట్లా బాగానే సార్లు ఆ 7 కొండల వాడికి విరాళం ఇస్తూనే ఉంటాడట. ఈ ముచ్చట మన టీటీడీ వాళ్ళు వంచుకున్నారు. చూసిరా, పైసలు ఎంత సంపాదించడం అన్నది కాదు, మనకి ఇంత కలిగించిన దేవునికి మొక్కులు తీర్చుకుంటే ఆయన ఎప్పటికీ మన ఇంటనే ఉంటాడు అనేదానికి ఇది కూడా ఒక మంచి మార్గమే కదా. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పలాగా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.